వాళ్ళెంత, వాళ్ళ బతుకులెంత, వాళ్ళకు కూడా నువ్వు భయపడుతున్నావు బిందు? నిజంగానే కొట్టిందా? కొట్టిందత్తయ్య. చూసావా వదినా, ఆ పూరి అమ్మ శారద మొన్నే నన్ను కొట్టింది. ఈ రోజు కూతురు నా కూతుర్ని కొట్టింది. వాళ్ళని ఇలాగే వదిలేస్తే వాళ్ళ స్థాయికి మనం దిగజారిపోయామనుకుంటారు వదినా. వాళ్ళదే పై చేయి అనుకుంటారు. మనం ఏదో ఒకటి చేయాలి వదినా. ఆ పూరి మన బిందుని కొట్టిందని తెలిసిన మరుక్షణమే రక్తం సలసలా కాగడం మొదలుపెట్టింది మీరా. ఈ ఆవేశంలో ఆ పూరి ఇంటికెళ్ళి దాన్ని బయటికి లాక్కొచ్చి మరి 4 తన్నులు తన్నాలనుంది. అపూర్వ గారు, తన్నాలనుంది, చంపేయాలనుంది అని మీరు ఆవేశపడే ముందు అసలు ఏం జరిగింది, ఏం జరిగితే కొట్టేంత వరకు వచ్చిందని తెలుసుకోరా? తెలుసుకోవాలమ్మాయి. కేపీ చెప్తున్నాడు కదా, తెలుసుకుని ఒకవేళ బిందుదే తప్పనుకుంటే మీరు కూడా బిందునే కొట్టాలి. అంతే కదా కేపీ? మీరు కాస్త హద్దులో ఉంటే బాగుంటుందండి. అవునవును, మీరయ్యే మిమ్మల్ని హద్దుల్లో పెట్టుంటే ఈ రోజు మీరు వాళ్ళ వైపు మాట్లాడుండేవారే కాదు. బాగా చెప్పారు అత్తయ్య గారు. ఈయన సపోర్ట్ చూసుకొని వాళ్ళంతకంతకు రెచ్చిపోతున్నారు. అది కాదు మీరా, నేను చెప్పి కాస్త తగ్గుతావా? చచ్చా, అసలు నా పరిస్థితిలా ఉండుండకపోతే మన మధ్య ఇన్ని మాటలుండేవి కావు. ఇప్పటికే నేను వెళ్లి వాళ్ళ ఇంటి ముందుండేదాన్ని. నువ్వు వెళ్ళకపోతే ఏంటదినా, నేనెళ్తాను. నీలాగా కొట్టలేకపోవచ్చు గాని నేను మాటలతో కొట్టగలను. అడగాల్సిన 4 మాటలు అడిగేసి కడిగేసి వస్తాను. మీరా, కావాలంటే నేను బిందుని తీసుకెళ్లి వాళ్ళతో మాట్లాడొస్తాను. కావాలని ఏమీ కాదు, కల్పించుకొని మరి మాట్లాడేస్తారు మీరు. ఈ వంకతో ఆ శారదని చూద్దాం అనుకుంటున్నారు కదూ. ఇందుని తీసుకొని నేనే వెళ్తాను. ఏ విషయం అనేది నేనే తేల్చుకుంటాను. నాతో పాటు మీరేమి రానవసరం లేదు. సెట్ అమ్మయ్య. నక్షు, నక్షు డార్లింగ్. నక్షు డార్లింగ్ బాత్రూమ్ లో లేదంటే కొంపతి స్నానం చేయడానికి స్విమ్మింగ్ పూల్కి వెళ్ళిందా ఏంటి? అమ్మా, అయినా ఇలాంటి చల్లటి అరకు లొకేషన్కి వచ్చి వెచ్చదనం కోరుకోవాలి గాని అయినా స్విమ్మింగ్ పూల్లో స్నానం ఏంటి? అంతేలే, నా డార్లింగ్ వైల్డ్ గా ఆలోచిస్తుంది కదా. రాక్షసి, ఆహా, నా అందాల రాక్షసి నక్షు డార్లింగ్. అయిపోయావు చెర్రీ. చెర్రీ, హనీమూన్ అంటూ అరకు తీసుకొచ్చావు నన్ను. కానీ నువ్వు తిరిగి రాని పైలో కలికి పంపిస్తాను. అక్కడెవరితో చేసుకుంటావో చేసుకోరా హనీమూను.
कालोऽस्मि लोकक्षयकृत्ति प्रवृत्तः लोकान् समाहर्तुमिह प्रवृत्तः वृथापि त्वां न भविष्यन्ति सर्वे एव स्थितः प्रत्यनीकेषु योद्धः कालोऽस्मि लोकक्षयकृत्ति प्रवृत्तः लोकान् समाहर्तुमिह प्रवृत्तः రా ఏయ్! నచ్చు ఏయ్!